శ్రీ విష్ణు విభిన్న కథలను ఎంచుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్ చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా ద్వారా శ్రీ విష్ణు హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ శ్రీ విష్ణుకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా, తిప్పరా మిసం, గాలి సంపత్, రాజరాజ చోరా, సామజవర్గమన ఇలా మంచి మంచి కథలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కథలను ఎంచుకోవడంలోనే కాదు, పుట్టినరోజు జరుపుకోవడంలో కూడా శ్రీ విష్ణు చాలా స్పెషల్. అవునండి, సాధారణంగా ప్రతి ఒక్కరి పుట్టినరోజు ఏడాదికి ఒకసారి వస్తుంది. కానీ శ్రీ విష్ణుకు మాత్రం 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అదేంటంటే శ్రీ విష్ణు లీప్ ఇయర్లో అంటే ఫిబ్రవరి 29న పుట్టాడు కాబట్టి. ఇది చాలా రేర్, చాలా తక్కువ మంది ఈ రోజున జన్మిస్తారన్నమాట. ఇప్పటి వరకు హాలీవుడ్, బాలీవుడ్లో ఈ రోజు పుట్టిన సెలబ్రిటీల గురించి విన్నాం, కానీ మొట్టమొదటిసారి ఒక తెలుగు హీరో లీప్ ఇయర్న పుట్టినట్లు వింటున్నాం. ఇక ఈ రోజు ఈ హీరో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటాడు. తాజాగా ఒక వీడియోలో తన పుట్టినరోజు గురించి శ్రీ విష్ణు మాట్లాడాడు. 4 ఏళ్లుగా పుట్టినరోజు జరుపుకోలేదు. లీప్ ఇయర్ రోజున పుట్టడంతో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీనే నా పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు. బాణం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ విష్ణు ఆ తర్వాత సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక్కడ్నే, అసుర, ప్రతినిధి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. తర్వాత హీరోగా మారి ప్రేమ, ఇష్క్ కాదల్, సెకండ్ హ్యాండ్, అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాలు చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా, సామజవర్గమన వంటి హిట్లు ఇతని ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తొలి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సందడి చేసింది. సింగిల్ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. అందులో భాగంగా అల్లు అరవింద్ మూవీ లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి ఇస్తున్నట్టు తెలపడం విశేషం. ఇక ఈ మూవీ హీరో శ్రీ విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఆఫర్ గురించి ప్రస్తావించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్లో ఆఫర్ ఆ మూవీ తర్వాత సింగిల్ రిలీజ్ అయ్యి విజయవంతం అయిన నేపథ్యంలో శ్రీ విష్ణు ఇంటర్వ్యూతో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, సింగిల్ మూవీ ముందు స్వాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. అయినా ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే మొదటిసారి స్వాగ్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ కూడా వచ్చిందని శ్రీ విష్ణు తెలిపారు. ఆ హీరోల సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోను. ఇక శ్రీ విష్ణు ఆయన సినిమాలని పెద్ద హీరోలు చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బ్రోచేవారెవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు అందాయి. బ్రోచేవారెవరా మూవీ చూసి విశ్వనాథ్ గారు అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని ఆయన తెలిపారు. చిరంజీవి, వెంకటేష్, రవితేజ, బన్నీ ఇలా పెద్ద హీరోలు అందరూ నా సినిమాకి సపోర్ట్ చేయటం చాలా ఆనందం అనిపిస్తుంది. నీది నాది ఒకే కథకు వెంకటేష్ చాలా బాగా చేశారు అని అన్నారు అని ఆయన తెలిపారు. ఇక అల్లు అర్జున్ సమర్పణలో విద్యా కోపినేడి, భాను ప్రతాప్, ప్రియాతి చౌదరి సంయుక్తంగా సింగిల్ మూవీని నిర్మించారు. ఈ మూవీలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తిక్ రాజు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. సింగిల్ మూవీలో శ్రీ విష్ణుతో సమానంగా వెన్నెల కిషోర్ నటించాడు. అరవింద్ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించాడు.
శ్రీ విష్ణు కెరీర్లోనే విజయవంతమైన చిత్రంగా సింగిల్ నిలిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్, సీను కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ అందించారు. ఈ చిత్రంలో విజయ్ పాత్రలో శ్రీ విష్ణు నటించారు. ఇక కథ విషయానికి వస్తే విజయ్ ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. ఇన్సూరెన్స్ విభాగంలో అందరితో సరదాగా మాట్లాడి ఇన్సూరెన్స్ కట్టిస్తూ ఉంటాడు. అదే బ్యాంకులో పనిచేసే అరవింద్ ను ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. వారిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని విజయ్ అనుకుంటాడు. ఈ టైంలోనే పూర్వాని చూసి విజయ్ ప్రేమిస్తాడు. ఒక కార్ షోరూమ్ లో హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హరిని విజయ్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె విజయ్ వెనకాల పడుతుంది. పూర్వ విజయ్ చుట్టూ తిరుగుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సింగిల్ మూవీ కథ. కామెడీ కథాంశాలతో శ్రీ విష్ణు చేసిన ఓం భీమ్ బుష్, సామజ వర్గమన సింగిల్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ హ్యాట్రిక్ సక్సెస్ల తర్వాత తన రూటు మార్చాడు శ్రీ విష్ణు. నక్సలిజం బ్యాక్డ్రాప్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. దసరా సందర్భంగా శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. కామ్రేడ్ కళ్యాణ్ గా పేరును ఖరారు చేశారు. ఈ యాక్షన్ కామెడీ మూవీకి జానకి రామ్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నాడు. నక్సలిజం బ్యాక్డ్రాప్ లో టైటిల్ తో పాటు ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. 1992 బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా సాగనున్నట్లు వెల్లడించారు. నక్సలిజం సమస్య గురించి రేడియో అనౌన్స్మెంట్ తో కామ్రేడ్ కళ్యాణ్ ప్రోమో ఆసక్తికరంగా మొదలైంది. శ్రీ విష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్టు చూపించారు. అతన్ని పట్టించిన వారికి 5 లక్షల రివార్డ్ అంటూ గోడలపై పోస్టర్స్ కనిపించడం ఈ ప్రోమోలో ఆకట్టుకుంటుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాడుగుల అనే విలేజ్ నేపథ్యంలో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ సాగనుంది. నక్సలిజం, పోలీసుల మధ్య పోరాటం చుట్టూ అల్లుకున్న ఓ ప్రేమ కథతో దర్శకుడు జానకి రామ్ మల్లెల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రేమికుడిగా, నక్సలైట్ గా ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మహిమా నంబియార్ హీరోయిన్. కామ్రేడ్ కళ్యాణ్ మూవీలో శ్రీ విష్ణుకు జోడిగా మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తోంది. షెయిన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కోనా వెంకట్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ అబ్బరాజుతో సెకండ్ మూవీ. దసరా రోజు శ్రీ విష్ణు కొత్త సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సామజ వర్గమన తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీ ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ ఓపెనింగ్ ఈవెంట్ లో సాయి దుర్గా తేజ్, నారా రోహిత్, వివేక్ ఆత్రేయ, పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి భాను భోగవరపు, నందు కథను అందిస్తున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు.